గుడ్ మార్నింగ్ ఆల్ ఎలా ఉన్నారు? మరో మంచి టీతో మీ ముందుకొచ్చేసాను చూడండి. పాలకూరతో టీ ప్రిపేర్ చేసిన మనకి పాలకూర అనగానే పాలకూర పప్పు, పాలకూర సలాడు అండ్ పాలకూర జ్యూసు ఇవే గుర్తొస్తాయి కదా! అలా కాకుండా కొంచెం స్పెషల్‌గా మనం టీ ప్రిపేర్ చేసేసుకుందాము. పాలకూరని మనం మార్కెట్‌లో తెచ్చుకొని అదొకలాగా స్మెల్లొచ్చి కెమికల్‌గా స్మెల్లొచ్చి అలా కాకుండా కొంచెం మన పెరట్లో కొంచెం పాలకూరని పెంచుకుంటే ఆ పాలకూరని మనం వాడుకుందామండి. నేనైతే మా పెరట్లోదైతే వాడేస్తున్నాను. పాలకూరని తెచ్చేసుకొని నీట్‌గా వాష్ చేసేసి మరుగుతున్న వాటర్‌లో ఏసి పాలకూర ఇట్ సెల్ఫ్ అదొకలాంటి నేదురు స్మెల్ వస్తూ ఉంటుందండి. ఆ స్మెల్ పోవడానికి కొంచెం సోంపు వేస్తాం. ఒక స్పూన్ సోంపు వేసేసి బాగా మరగనిచ్చేసి ఒకటి వడకట్టేసుకొని 10-15 మినిట్స్ తర్వాత వడకట్టేసుకొని కొంచెం తేనె నిమ్మరసంతో సర్వ్ చేసుకొని టీ తాగేయచ్చు. నేనైతే అలాగే తాగేస్తున్నానండి. ఎందుకంటే తేనె నిమ్మరసం కంటే కూడా అలా తాగితేనే మంచిది. అది కొంచెం ఉప్పుగా అలా ఉంటుందండి ఈ టీ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఏంటంటే ముఖ్యంగా ఐసైట్‌కి చాలా బాగా పనిచేస్తుంది. ఇవాళ రేపు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే వెయిట్ మేనేజ్‌మెంట్. వెయిట్ ఎక్కువైపోతున్నారు అంటున్నారు. అలాగా వెయిట్ లాస్‌కి చాలా బాగా పనిచేస్తుందండి ఆ టీ. అండ్ స్కిన్ గ్లోయింగ్‌కి అండ్ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అండ్ ఇంకోటేంటంటే హార్ట్ హెల్త్‌కి చాలా బాగా పనిచేస్తుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఈ టీని తాగడంలో తప్పే లేదు కదా! ఇంకెందుకు ఆలస్యం? ఈ టీ ప్రిపేర్ చేసుకొని తాగేసేయండి. ఇలాంటి మంచి టీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో స్పెషల్ టీతో రేపు కలుద్దాం. అండ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ.